హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు హల్దీ వచ్చేసి ఈరోజు వీడియో పార్ట్ 1 అనమాట. చేయకుండా మొత్తం చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. వీడియో అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. పార్ట్ 1 వీడియోలో ఏంటంటే మొత్తం ఆ రోజు ఫంక్షన్ ఎలా అయింది, మా రిలేటివ్స్ అంతా ఎంత మంచిగా చేశారు ఏంటి అని చెప్పేసి. పార్ట్ 2 వీడియో వచ్చేసి ఏంటంటే ఓన్లీ డ్యాన్స్ వీడియోస్ అనమాట. మేము ఏ సాంగ్స్కి డ్యాన్స్ వేసాము, మొత్తం చిన్నపిల్లలం నేను మొత్తం అందరం ఎంత బాగా ఎంజాయ్ చేసాము, ఇదంతా పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 2లో ఉంటుంది అనమాట. ఓన్లీ పార్ట్ 1 వచ్చేసి సెలబ్రేషన్ ఒకటి వీడియో కింద పెట్టేయచ్చు. కానీ ఏంటంటే లెంత్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా 2గా డివైడ్ చేసుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే క్లియర్గా కూడా ఉంటుంది కదా. వీడియోని మొత్తం చూసేయండి. ఇదంతా మా హెల్దీ డెకరేషన్ అనమాట. ఈ హెల్దీ డెకరేషన్ కూడా మేము ఇంట్లోనే చేసుకున్నాము. ఎవరికైనా యూజ్ అవుతుంది. మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి. సో ఏంటంటే చాలామంది ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది ఏంటంటే హల్దీకి వాళ్ళు చేసుకోలేక బయటకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే డెకరేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి విజిట్ చేసేయండి అర్జెంటుగా వెళ్ళి. ఇంకా మన హల్దీ డెకరేషన్ చూసారు కదా, మేము చేసినట్టే లేదు అసలు. బయట నుంచి వచ్చి వాళ్ళు ఎవరో చేసినట్టే ఉంది కదా. అంత నీట్గా ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము ఇదంతా కూడా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత హల్దీ రోజు ఉన్నదంతా కామనే కదా. ముందు ఏంటంటే మనల్ని కూర్చోబెట్టి ఇలాగ పెద్దలు అందరూ వచ్చి మొత్తం మనకి అంటే గంధం, పసుపు అవన్నీ కూడా రాసేసి మనకి ఏంటంటే ఆశీర్వదిస్తారు కదా. దాని తర్వాత ఏంటంటే ఆ డెకరేషన్ అది చూసారు కదా, నెక్ అదంతా పాపిడి బిళ్ళ మొత్తం అవన్నీ ఎల్లో కలర్ ఏంటంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ముందుగానే బయట కూడా దొరికేస్తూ ఉంటాయి. ఆన్లైన్లో ఏంటంటే ఇంకొంచెం తక్కువ రేట్ ఉంటుంది కదా. సో చూసుకొని రివ్యూస్ అవన్నీ చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఎవరికైనా కావాలి అంటే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ పిక్ అనమాట. మేము ఫ్యామిలీతో పిక్ తీసుకుంటున్నాను. ముందుగా ఫ్యామిలీ పిక్ అయిపోయిన తర్వాతే కదా ఇంకా మొత్తం నెక్స్ట్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో అందుకే ముందు ఏంటంటే నార్మల్గా నాకు పసుపు అవన్నీ గంధం అవన్నీ రాసేసారనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనకి ఫ్యామిలీ పిక్. ఈ ఫ్యామిలీ పిక్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ పిక్స్ తీసుకోవడం కానీ మంగళస్నానం చేయించడం కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఏంటంటే మాకు హల్దీ రోజు అస్సలు టైం లేదనమాట. చాలా వరకు కూడా టైం అయిపోయింది. ఎందుకంటే పెళ్లి కూతురు చేయడం అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట. అంటే మార్నింగ్ 11:30 లోపు చేయాలి అని చెప్పేసి ఇక్కడ చుట్టాలు వచ్చేసి ముందు రోజు రమ్మంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్గా వచ్చేస్తామని చెప్పి వాళ్ళు కూడా కొంచెం లేట్గా వచ్చారు. సో అయినా సరే హల్దీ నార్మల్గా చాలా మంచిగా జరిగింది. తక్కువ టైంలోనే మంచిగా చేసుకున్నాం అనమాట హల్దీని కూడా. ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకా ఏంటంటే ఇంకా మంచిగా డ్యాన్స్లు అవన్నీ వేసి మొత్తం అందరూ కూడా ఇంకా డ్యాన్సులు వేసేటవారు. కానీ మనకు అక్కడ అంత ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా మార్నింగ్ కొంచెం డెకరేషన్ పని పెట్టుకున్నాం అనమాట. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఆ టైం అది అయిపోయింది. ఇంకా ఎక్కువ టైం అంటే ఇంకా మంచిగా జరిగేది అని అనిపించేది. కానీ పర్లేదు, చాలా మంచిగా జరిగింది. తక్కువ టైంలోనే మంచిగా టైంని అడ్జస్ట్ చేసుకొని చాలా మంచిగా చేసుకున్నాను అనమాట. ముందుగా ఇలాగ అందరూ ఏంటంటే ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కొంతమంది చూడండి అప్పటికప్పుడు హడావిడిగా ఏదేదో చేసేసి అనుకుంటే అంత మంచిగా ఉండదు. ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక 1 డే కానీ 2 డేస్ కానీ బిఫోర్ కానీ మొత్తం అన్నీ ప్లాన్ చేసుకొని డెకరేషన్ అవన్నీ కూడా ఆ డే పెట్టుకోకుండా ముందు రోజు రాత్రి పెట్టేసుకున్నట్లయితే చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఇంకా వచ్చేసి ఏంటంటే మంచిగా జరుపుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. తక్కువ టైంలోనే మంచిగా చాలా గ్రాండ్గా జరుపుకున్నట్టు కూడా ఉంటుంది. నేను అదే చేశాను. సో అందుకే మంది ఇంత మంచిగా అయ్యిందనమాట నా హల్దీ వచ్చేసి. ఇంకా మొత్తం ఫ్యామిలీ ఫోటో తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మా మమ్మీ డాడీ ఏంటంటే ఇలా జల్లెల్లోని వాటర్ అది వేశారనమాట. మా మమ్మీ డాడీ అయిపోయిన తర్వాత ఇలా మా పెద్దన్నయ్య మా వదిన కూడా చూసారు కదా అక్కడ ఏంటంటే వాటర్ అంతే. వాళ్ళకి వాటర్ వేయడం ఎంత సరదా, నా మీద ఎప్పటి నుంచి పగబట్టున్నారో తెలియదు కానీ చూడండి ఎలా వేస్తున్నారో. నాకు వాటర్ వేయగానే స్పెక్స్ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం కన్నులోకి వాటర్ అనేది వెళ్ళిపోయేది. అప్పటికి కూడా నేను స్పెక్స్ పెట్టుకున్న నా కళ్ళవి ఎర్రగా అయిపోయావన్నమాట. ఎర్రగా అయిపోయి అందుకని చెప్పి ఇంకా నేను చాలా మట్టుకు నేను స్పెక్స్ అనేవి బయటకు తీయలేదు. ఎందుకంటే కళ్ళు మళ్ళీ ఫొటోస్లో వాటిలో ఏంటంటే ఎర్రగా పడతాయని చెప్పేసి అలా స్పెక్స్ అయితే ఉంచేసాను. ఎందుకంటే వాటర్ అది ఒకేసారి ఫ్లోలో వేస్తారు కదా. దట్టు ఏంటంటే నా ముందు నుంచి చాలామంది ఏంటంటే నా మొహం మీద వాటర్ కొట్టేవారు అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మరి నాకు వాటర్ కొట్టడానికి. అందుకని చెప్పి నేను ఇంకా స్పెక్స్ తీయలేదనమాట. మా పెద్ద వదిన పెద్ద అన్నయ్య అయిపోయిన తర్వాత ఇలా మా చిన్న వదిన ఇంకా వేయడం స్టార్ట్ చేశారనమాట వాటర్. ఇలా మొత్తం ఫస్ట్ ఏంటంటే డాడీ, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మా ఫ్యామిలీ ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చుట్టాలందరూ ఉంటారు కదా వాళ్ళతోని. ఇది ఒక పెద్ద ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టేసింది. సో డాన్సెస్ అవన్నీ వేయడానికి కొంచెం టైం అనేది తక్కువ ఉందన్నమాట. అయినా సరే ఆల్మోస్ట్ మేము అన్నీ కవర్ చేసేసాము హల్దీలోని. తక్కువ టైంలోనే ఏంటంటే మొత్తం అన్నీ కవర్ చేసామన్నమాట మంచిగా.
ఆ టైంలోనే మేము చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడం గానీ, నార్మల్‌గా చూడండి ఈ మధ్య రీల్స్‌లో మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా! అలాంటి వీడియోస్ అవన్నీ కూడా మొత్తం ఆ తక్కువ టైంలోనే కవర్ చేసేసుకున్నాననమాట చాలా మట్టుకి. ఇది ఇంకా ఇలా అయిపోయింది నా హల్దీ వచ్చేసి చాలా మంచిగా డాన్సెస్‌తోని, వాటితోని డాన్స్ వీడియోస్ అనేవి నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో అనమాట. డాన్స్ వీడియోస్ అవన్నీ కూడా మీకు పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. సో, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు డైరెక్ట్‌గా చూసుకోవాలి కదా మరి. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కాబట్టి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్స్‌లో వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అండ్ మీలో కూడా ఎవరైనా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు మీ ఫ్రెండ్స్‌లో కూడా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలా మట్టుగా యూజ్ అవుతుంది. మన ఛానల్‌ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే చాలా వరకు నేను వీడియోస్ అనేవి మొత్తం పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతున్నాను అనమాట. షాపింగ్ కానీ ఇలాంటి డెకరేషన్లు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కడ బాగుంటాయి ఏంటి అని చెప్పేసి మొత్తం అన్నీ పెడుతున్నాను. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.